ఏషియా కప్ 2025 ఫైనల్స్ లో టీమిండియా అయితే విన్ అయిపోయి ఏషియా కప్ 2025 ఛాంపియన్స్ గా అయితే ఉన్నారు. టీమిండియాకి అయితే ఇది 9th ఏషియా కప్ గా చెప్పుకోవచ్చు. సో అనుకున్నంత ఈజీగా అయితే రాలేదు వాళ్ళకి విన్. చాలానే కష్టపడ్డారు అని చెప్పొచ్చు విన్ కోసం. సో మన ప్రివ్యూలో మాట్లాడుకున్నట్టే పాకిస్తాన్ బ్యాటింగ్ లో ఎవరంత ఫామ్ లో లేకపోవడంతో సూపర్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వచ్చినా గానీ వాళ్ళు 33 రన్స్ డిఫరెన్స్ లోనే 9 వికెట్స్ అయితే కోల్పోయి 146 కి ఆల్అౌట్ అయిపోయారు. ఇక మన బౌలర్స్ చూసుకుంటే కుల్దీప్ యాదవ్ అయితే ఒక్క ఓవర్ లో 3 వికెట్స్ తీసి 4 ఓవర్స్ లో 4 వికెట్స్ అయితే తీసిండు. వరుణ్ చక్రవర్తి కూడా బాగా వేసిండు స్పిన్ డిపార్ట్మెంట్ లో. హార్దిక్ పాండ్యా లాస్ట్ మ్యాచ్ లో ఇంజూర్ అవడం వల్ల సో అతనైతే ఈ మ్యాచ్ లో ఆడలేకపోయిండు. సో అతని ప్లేస్ లో శివన్ దుబేని అయితే తీసుకొచ్చిళ్ళు. సో ఒక కొంచెం డేరింగ్ మూవ్ అని చెప్పుకోవచ్చు శివన్ దుబేని సెకండ్ పేస్ బౌలర్ గా వాడుకోవడం అనేది మ్యాచ్ లో. కానీ అతను 3 ఓవర్స్ లో కేవలం 23 రన్స్ మాత్రం ఇచ్చిండు. చాలా మంచి బౌలింగ్ వేసిండు అని చెప్పొచ్చు. బ్యాటింగ్ లో కూడా మంచి ఇన్నింగ్స్ అయితే ఆడిండు. జస్ప్రీత్ బుమ్రా అయితే యాజ్ ఇట్ ఈస్ గా బాగానే వేసిండు. 2 వికెట్స్ అయితే తీసిండు. ఇక మన బ్యాటింగ్ విషయం వచ్చేసరికి అయితే మన ప్రివ్యూలోనే మాట్లాడుకున్నాం. అభిషేక్ శర్మని తొందరగా అవుట్ చేస్తే ఇండియాని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది పాక్ బౌలర్స్ అని. సో అదే విధంగా అభిషేక్ శర్మ కేవలం 5 రన్స్ కి అవుట్ అయిపోయిండు. వెంటనే శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ అవుట్ అవడంతో సో కొంచెం స్లోగా ఇన్నింగ్స్ ని బిల్డ్ చేయడం జరిగింది. మెయిన్ గా నెంబర్ 4 లో వచ్చిన తిలక్ వర్మ అయితే లాస్ట్ వరకు తన వికెట్ పడేసుకోకుండా 69 నాట్ అవుట్ ఉన్నాడు. సో సంజు శాంసన్ తో గానీ శివన్ దుబే తో గానీ మంచి పార్ట్నర్షిప్ అయితే చేసి ఇండియాకి ఏషియా కప్ అయితే విన్ చేయించిండు అని చెప్పొచ్చు. సేమ్ కోహ్లీ ఆడే ఇన్నింగ్స్ లానే అనిపించింది అతని ఇన్నింగ్స్ చూస్తే మాత్రం. అండ్ ఏషియా కప్ విన్ తో అయితే ఏషియా కప్ లోనే డిఫెండింగ్ ఛాంపియన్స్ కాకుండా ఛాంపియన్స్ ట్రోఫీ, T20 వరల్డ్ కప్, సో 3 మేజర్ టోర్నమెంట్స్ లో అయితే టీమిండియా అయితే డిఫెండింగ్ ఛాంపియన్స్ ఉన్నారు. సో నెక్స్ట్ వచ్చే T20 వరల్డ్ కప్ అయితే టీం ని ఇంకా బాగా సిద్ధం చేసుకోవాలి. అండ్ ఈ వీడియోతో ఏషియా కప్ 2025 వీడియోస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో సెప్టెంబర్ 30 నుంచి ఉమెన్స్ ఓడే వరల్డ్ కప్ కూడా స్టార్ట్ అవుతుంది. వీలైతే ఆ మ్యాచెస్ కూడా కవర్ చేద్దాం, ఓన్లీ టీమిండియా మ్యాచెస్. సో తెలుగులో ప్రో కబడ్డీ క్రికెట్ వీడియోస్ కోసం అయితే మన పేజ్ ని ఫాలో అయిపోండి.